ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు నేను అడుగుతున్నానండి, ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఎవరో ఎందుకు కంప్లైంట్ చేయాలి? దేశవ్యాప్తంగా ఇంత ఆందోళన జరిగినప్పుడు కేంద్రం చూడొచ్చు కదా, కేంద్రమే తీసుకోవచ్చు కదా, రిపోర్ట్ తెప్పించుకోవచ్చు కదా. మీరు ఎస్ మంది హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము ఎంటర్ అయినాము. ఎండోమెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఎండోమెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అందుకే నేను ప్రజలందరితో ఏం విన్నపం పెట్టాను అనంటే, ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇట్లాంటి దాని మీదనో, లేకపోతే ఇంకేదో వెరీ స్ట్రాంగ్, అంటే ఏ రకంగానూ ఎటుపక్కన చలించకుండా ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థకు దీనికి వెళ్ళాలి, సెంటర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే ఒకటితో మనకి సంబంధం లేదు. హిందువులందరినీ ఏకగ్రీవంగా ఒకటి అడుగుతున్నాను, దయచేసి మీరు మొబైల్ ఫోన్ రోజు వాడుతున్నాం అందరం, ఒక్క రిక్వెస్ట్, ప్రతి హైందవుడు ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ప్రధానమంత్రికి కానీ, అమిత్ షా గారికి కానీ, వై డోంట్ యు పుట్ ఎ లెటర్, రైట్ టు సెంటెన్సెస్. నేను ఒక్కదాన్ని చేస్తా ఈ వ్యవహారం కాదుగా ఇది. నేను ఒక్కదాన్ని, సామాన్య మానవుడు కొద్ద వాళ్ళు అడ్డు తినలేదా? నేను ఒక్కదాన్ని లడ్డు తిన్నానా? అందుకే బయలుదేరుతున్నాను కదా, తిరుపతికి వెళ్తాను, కొండ ఎక్కుతాను, స్వామివారికి లెటర్ ఇస్తాను, నేను ప్రధానమంత్రికి ట్వీట్ చేస్తాను, నేను అమిత్ షా గారికి చేస్తాను. మరి మీరేం చేస్తారు? నేను మాధవిలత తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారే పీచే అంటారా? మీరు హిందువులు గారా? మీకు బాధలు ఏంట్లేదా? మీ కులదైవం వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఎవరికి లేరా? వైష్ణవులు ఎవరు చెల్లించరా? మరి మీ బాధ్యత ఏంటి? నేను ఒక విషయం అడుగుతానండి, అక్కడ లడ్డు తయారీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఈ సంవత్సరం వచ్చిన ఏళ్ల నుంచి చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిపోతుంటది లడ్డు ఇది ఏంటి అనేది. అంటే ఇంత జరుగుతున్నప్పుడు మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలిసి బయట పెట్టలేదా? ఏ రకంగా చూడాలి ఇది? ఇందులో రెండు విషయాలు ఉంటాయి నాయన. ఒకటి ప్రాణభయం ఉంటుంది, రెండు డబ్బు స్వార్థం ఉంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి మీరే, ఇంత హిందుత్వం ఎవరి వల్ల నాశనం అవుతుందంటే, నేను ఇక అన్నీ నిర్భయంగా మాట్లాడే మనిషిని కాబట్టి, మన హిందువులే దీని వెనక ఉండి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంటే, మా లాంటి వాళ్ళు ఎంతమంది పోరాడితే మాత్రం న్యాయం తీసుకురాగలం. అయినా ఈ పోరాటం ఆగదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే చెప్తున్నాను చూడు నాయన, దీన్ని 2 రోజుల్లో చల్లారు చేస్తారు చూడు. ఇంత విస్తృతమైన టాపిక్ని, ఇంత భయంకరంగా జరిగిన అన్యాయాన్ని 2-3 రోజుల్లో చల్లారు చేస్తారు. అంతేనా? మరి మనం హిందువులం గొప్పవాళ్ళం కదా, అన్నిటికీ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతాం. ఉద్యోగం కావాలని వెంకటేశ్వర స్వామి దగ్గర పోతాం, పెళ్లి కావాలని వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తాం, పిల్లలు పుట్టాలని వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తాం, కోర్టు కేసులు బయటపడాలని వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తాము, లావాదేవీలకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము. ఆయనకు అన్యాయం అయింది కదా అని ఆయన కోసం ఒకసారి తిరుపతికి వెళ్ళలేరా? కొండెక్కకండి, నడవకండి. ఆయనకు జరిగిన అన్యాయానికి ఆయనను లేవయ్యా, నిద్ర లేవయ్యా, నువ్వు మా కోసం లేస్తావు, ఈరోజు నీ కోసం మా కోసం లేవాలి నువ్వు అని ప్రతి హిందువు తిరుపతికి వెళ్ళలేడండి. అంత వరదలా వచ్చిన ప్రవాహానికి ఎవరు స్పందించారండి? దేవుడు కూడా స్పందిస్తాడు. ఆయన స్పందించాడు కాబట్టి ఏదో రూపంలో బయటకు వచ్చింది. మనమేం స్పందిస్తున్నాం దీనికి?